మన ఒంట్లోకి ఆక్సిజన్ వెళ్ళడం స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి సడన్గా ఒంట్లో ఆక్సిజన్ పడిపోవడం, శ్వాస ఇబ్బంది రావడం, ఛాతీలో గుండె నొప్పి రావడం, కొన్ని సందర్భాల్లో అంత టైం కూడా లేకుండా సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోయే ప్రమాదం కూడా జరుగుతుంది. సో దానివల్ల ఇది చాలా తీవ్రమైన వ్యాధి అన్నట్టు. సో దీన్ని మనము ఎవరెవరికి రావచ్చు అంటే ఎవరైతే ఈ ఎక్కువ రోజులు బెడ్ రీడ్ అని ఉంటారు, కదలకుండా మంచంలోనే ఎక్కువ రోజులు ఉండడం, ఫ్రాక్చర్ తర్వాత కొన్ని రోజులు మంచం మీద రెస్ట్ తీసుకోవడం, లేదా ఒబేసిటీ ఉబ్బకాయం ఉండడం, స్మోకింగ్ సిగరెట్లు తాగే వాళ్ళకి, కొంతమందికి గర్భిణీ స్త్రీలకి ఆపరేషన్ తర్వాత ఇట్లాంటి వాళ్ళకి రక్తం గడ్డలయ్యి అది ఊడి ఊపిరితిత్తులోకి వెళ్ళచ్చు. సో ఇట్లాంటి పేషెంట్లు వచ్చినప్పుడు మనం ఎట్లా గుర్తిస్తామంటే వాళ్ళకి మనం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటాం, దానిలో ఆక్సిజన్ శాతం తక్కువ రావడం. రెండోది ఈసీజీలో కొన్ని మార్పులు గమనిస్తాం. మూడోది ఏంటంటే మనకి టైం ఒకవేళ పేషెంట్ బీపీ కొద్దిగా పర్లేదు అనుకుంటే సిటీ పల్మరీ యాంజియోగ్రామ్ అని టెస్ట్ ఒకటి చేస్తాం. దాంట్లో మనం రక్తనాళాలు ఎలా ఉన్నాయో దాన్ని చూసుకోవచ్చు. నాలుగోది 2D ఎకో లాంటి స్కాన్, గుండె స్కాన్ చేసి చూసుకోవచ్చు. ఇట్లాంటివి చూసుకొని ఒకవేళ క్లాట్ ఉన్నదనుకోండి, మనం పేషెంట్కి క్లాట్ రిలీవ్ చేయడానికి బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇది కొత్తగా గడ్డలు జరగకుండా ఉండడానికి, ఆల్రెడీ ఉన్న గడ్డ కరిగడానికి థ్రాంబోలైసిస్ అనేది ఇంజెక్షన్ ఇచ్చుకుంటాం. మనం ఏదైతే మెదడులో స్ట్రోక్కి, గుండెపోటుకి ఎట్లయితే గడ్డ కరగడానికి ఇంజెక్షన్ పెడతామో అట్లనే దీనికి కూడా థ్రాంబోలైసిస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ చేసుకొని మనం పేషెంట్ని మెల్లమెల్లగా బయటికి తీసుకొస్తామండి. సో ఇలా పేషెంట్ ఎట్లా వచ్చింది ఏంటిది అనేది ఫస్ట్ మా ఎమర్జెన్సీ మెడిసిన్ సుష్మా ప్రియాంక చెప్తారు ఈఆర్కి ఎట్లా వచ్చింది. So we have received a case. She is elderly female, 55 years. She has come with complaints of sudden onset of difficulty in breathing. She has arrived at around 10:30 p.m. and she had difficulty in breathing. It was grade 4 SOP on arrival, and her saturations were not maintaining, and BP was also on the hypotensive mode. She also had a epigastric pain. So we took one ECG, and ECG suggested of significant F1 pattern. And so we have done ECG, echo also, bedside echo was also done immediately when RARB dilatation is present. So she had a history of ankle fracture where she was operated earlier, like 10 days ago, and she was bedridden from that. She was not on any anticoagulants. Later on, she developed this sudden onset of SOP. So we did ECG, X-ray, and then we did CT pulmonary angio also, where the radiologist was called immediately and taken opinion, and then thrombolized in ER and shifted to ICU. This was all done very quickly and overnight. And our radiologist will say. కాల్ వచ్చింది ఈ కేసు గురించి నైట్ 7:30 ఆ టైంలో కాల్ వచ్చింది. పేషెంట్ హిస్టరీ చెప్పారు నాకు, కన్సల్టెంట్ ఫిజిషియన్స్ అందరూ హిస్టరీ చెప్పారు ఎట్లా ఉంది అని. సో ఆ హిస్టరీ చెప్పడం వల్ల మాకు స్కాన్లో ఇన్ఫర్మేషన్ కూడా పెరిగిపోతుంది అండ్ వీ కెన్ గివ్ అ కరెక్ట్ డయాగ్నోసిస్. ఒక కొలిక్కి రావచ్చు, ఒక డయాగ్నోసిస్ అనేది కొలిక్కి వస్తుంది. సో సిటీ పల్మనరీ యాంజియో అనేది ఒక ఎమర్జెన్సీ స్కాన్, యూజువల్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో పర్ఫామ్ చేయొచ్చు. అది మనకి ఇక్కడ అన్ని మెషిన్స్ దగ్గరలో ఉండడం వల్ల చేసాం. అదే ఒక హాస్పిటల్ నుంచి ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో అప్పటికి కొన్ని చేంజెస్ రావచ్చు, లంగ్స్లో కూడా ఊపిరితిత్తులో చేంజెస్ రావచ్చు. సో మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల త్వరగా స్కాన్ అయిపోయింది. స్కాన్లో కూడా మనకి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తం సరఫరా అంత గడ్డకట్టిపోయింది. ప్రతి ఒక్క ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాలు గడ్డకట్టిపోయినాయి. కొంచెం మిగిలించి మీకంతా గడ్డకట్టిపోయింది అనమాట. సో అది నేను ఇమీడియట్గా స్కాన్ చేసిన తర్వాత నేను చూసి మన కన్సల్టెంట్ ఫిజిషియన్కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రయర్ టైంలోనే మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇఫ్ దిస్ ఈస్ డిలేడ్, కొంచెం డిలే అయినా కొంచెం లేట్ అయినా కూడా ఊపిరితిత్తుల్లో మనకి చేంజెస్ రావచ్చు, ఇస్కిమియా రావచ్చు. సో దాని తర్వాత సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.